ఇంటర్లో పెరిగిన గ్రాఫ్. ఫస్ట్ ఇయర్లో 66.94%, సెకండ్ ఇయర్లో 75.61% మంది పాస్. 5 ఏళ్లలో ఇదే టాప్ పాస్ పర్సెంటేజ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలదే హవా. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్, సిరిసిల్ల లాస్ట్. 78% పాస్తో ఎంపీసీ స్టూడెంట్స్ సత్తా. హెచ్ఈసిలో సగం మంది నేటి నుంచి రీకౌంటింగ్ దరఖాస్తులు, అంటే హెచ్ఈసిలో సగం మందే పాస్ అయ్యారు, సగం మంది రీకౌంటింగ్కు మొదలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ 5 సంవత్సరాలలో ఇదే టాప్ అంటే ఈ ఘనత ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టిండు. చదువుకోవాలి, మీకు అన్ని వసతులు కల్పిస్తాం, ఇక్కడ కాకుండా విదేశాలకు పోతంటే కూడా మీకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది అని క్లియర్గా చెప్పిండు చాలా మందికి. అందుకనే విద్యార్థుల్లో ఆలోచన పుట్టుకొస్తున్నది, చదవాలనే పట్టుదల పెరుగుతున్నది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఈ పర్సెంటేజ్ ఇప్పుడు ఏది 5 సంవత్సరాలలో ఇదే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే టాప్లో అయింది మేడ్చల్ జిల్లా టాప్ ఉంది, సిరిసిల్ల లాస్ట్. సిరిసిల్ల ఎవరిది? కేటీఆర్. సిరిసిల్లలో కేటీఆర్ ఎట్లా ఉంటుందంటే ఇక ఏది ఉండొద్దు, అందరు ఇట్లా బానిసల్లాగా ఉండాలి, చదువుకుంటే తెలివి పెరుగుతుంది. ఆ కాన్స్టిట్యున్సీలో ఏమైంది మరి? చదువుల గురించి ఎక్కడ ఆలోచన చేసిండు? స్కూళ్ళ గురించి, కాలేజీల గురించి ఏమైనా ఆలోచన చేస్తే విద్యార్థులకు హితబోధ మంచిగా చదవాలి అని చెప్పేసి బోధిస్తుంటే వాళ్ళలో ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలి, చదువుకోవాలనే ఒక పట్టుదల తీసుకొని వస్తే వాళ్ళు చదువుకుంటారు, బాగుపడతారు. ఎంతసేపటికి రండి మా జెండాలు మొయ్యిరు, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని విద్యార్థులను సర్వనాశనం చేసింది కేటీఆర్. అందుకని ఆ జిల్లానే లాస్ట్ పడిపోయింది. వాస్తవానికి తెలంగాణనే మొత్తం లాస్ట్కు ఉండే, ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నది. మోటివేషన్ చేయాలి పిల్లల్ని, బాగా చదువుకోండి, బాగుపడండి, చదువుకుంటే ఏమి లాభాలు, ఏమొస్తుంది, ఎన్ని రోజులు కష్టపడితే ఈ కష్టం అనేది దీనికి ప్రతిఫలం అనేది తర్వాత ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి నాయకులు. చెప్తే ఏంటంటే చదువుకుంటే మళ్ళీ ప్రశ్న ఇస్తారు, పోటీ ఎక్కువ అవుతుంది, అన్ని రకాలుగా క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ ఆన్సర్ చెప్పలేక వస్తామని చెప్పేసి చదువుకు పెద్దపీట వేయలే బీఆర్ఎస్. అప్పుడు పాపం ఒక అమ్మాయి, ప్రవళిక అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే లవ్ అఫేర్ ఉందని చెప్పినోడు కేటీఆర్. కేటీఆర్కి ఏం తెలుస్తుంది? అమెరికాలో పోయి చదువుకున్నాడు కాబట్టి వీటి గురించి అంతగానం తెలుసు. చదువుకోలే, పని చేసిండు. ఇక్కడ చదువుకొని అక్కడ పోయి పని చేసిండు కాబట్టి దాని విలువ తెలియదు. ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తులకు చదువు విలువ, కష్టం విలువ, పైస విలువ, బతుకు విలువ ఇవన్నీ తెలుస్తాయి. ఆ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డికి అవన్నీ తెలుసు కాబట్టి చదువుకోండి అని తలకాయ కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే మీరు బాగుపడుర్రి, చదువుకొని బాగుపడితే మీ కుటుంబమే బాగుపడుతుంది అని చెప్తున్నాడు. మీరు బాగుపడితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయిన పిల్లలు ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వైఎస్ఆర్ని ఇక వాళ్ళ ఇంట్లో దేవుడి పటాలు ఉంటే దేవుడి పటాల దగ్గర వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన రాగానే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎంతో మందికి ఇంజనీరింగ్ అందని ద్రాక్ష ఉండే, అటువంటిది ఎంతో మంది ఆయన పేరు మీద చదువుకున్నారు. ఆయన అవకాశం కల్పించిండు, చదువుకున్నారు, బాగుపడ్డారు. ఇలా ఉద్యోగాలలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు, రుబాబ్కి ఇప్పటికి కూడా అంటారు, మేము చదువుకున్నాం బాగుపడ్డామంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అని అంటారు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లా పోరాటం చేస్తున్నాడు పిల్లల చదువు గురించి. చదువుకొని వాళ్ళు బాగుపడితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని మీరు గట్టిగా చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఏం లాభం కాదు. మీరు బాగుపడితే అరే రేవంత్ రెడ్డి పలానా మంచి పని చేసిండు అనేది మీరు గుర్తుపెట్టుకుంటారనే ఆయనకు ఒక ఆశ. అంతే తప్పితే ఏదో సంపాదించుకొని పోవాలి, మొత్తం కుప్పలు కూడబెట్టుకోవాలి. గతంలో కూడా పరిపాలించండి. ఎట్లా అంటే తెలంగాణలో ఉండి పరిపాలించి సంపాదించుకొని విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏమో విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. తేడా అది. అందుకనే ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నాడు పదే చదువుకోమని, ఆ స్కూళ్లకు ఆ వసతులు ఎందుకు కల్పిస్తున్నాడు, విదేశాలకు పోతుంటే కూడా మీకు ప్రభుత్వం సహకరిస్తుందని ఎందుకు చెప్తున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని చదువుకోండి. కానీ ఎనీవే సంతోషం. 4 స్టూడెంట్లు బలి, ఫెయిల్ అవుతానన్న భయంతో రైలు కింద పడి ఒకరు, రిజల్ట్స్ చూసి మనస్తాపంతో ఉరేసుకొని 3. ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఘటనలు. ఏమవుతుంది? చదువు ఫెయిల్ అయితే మళ్ళీ రాయవచ్చు, మళ్ళీ అవకాశం లేదా? ఉన్నది కదా, దానికి భయం ఎందుకు? సప్లీ ఉన్నది,
సప్లీలో ఉన్నది రీకౌంటింగ్ పెట్టించుకోవచ్చు. 1-2 మార్కులు తక్కువ వస్తే రీకౌంటింగ్లో వాళ్ళే వేస్తారు. 1-2 మార్కులు తక్కువనే అనుకో, అరే నీ అమ్మ పిల్లగాని భవిష్యత్తు, ఆ అమ్మాయి భవిష్యత్తు ఆగమైతే సరేలే అని చెప్పేసి 1 మార్క్ అటు ఇటు వేస్తారు, పాస్ చేస్తారు. సరే నీకు మళ్ళా ఉంటుంది, అవకాశం ఉంటుంది, గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేయవచ్చు. ఏమవుతుంది? నీకు ఓపిక ఉండాలి. ఎవడో ఏదో అంటారు, వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారని కాదు జీవితాలను నాగం చేసుకోవచ్చు. మొండికి వెయ్యాలి, మొండోనికే జీవితం వంగుతుంది. మామూలుగా సున్నితంగా ఉంటే ఎవరికి వంగదు, మొండోనికే జీవితం వంగుతుంది. కాబట్టి మొండిగా ప్రవర్తించాలి, చదవాలి. ఏం కాదు, పోయింది నేను మంచిగానే రాసినా కానీ ఓ పేపర్తో మిస్టేక్ అయింది, వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళ దాంట్లో పెట్టుకుని అందుకని ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఏముంది, ఒక అబద్ధం ఆడాలి, మళ్ళీ రాయాలి. ఇటువంటి వాటికి భయపడి నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా కాదు. పోతాం, ఇంకో సంవత్సరం ఉంటుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది. అరే మా ఫ్రెండ్స్ అందరు పాస్ అయిపోయారు, నేను ఫెయిల్ అయినా, అది పక్క పెట్టేసేయి. వాళ్ళు ఎప్పటికీ నీతో ఉండరు. ఓన్లీ ఈ ఇంటర్ ఈ చదువు వరకే ఉంటారు, ఆ ఇంటర్ 10th ఆ చదువుల వరకే ఉంటారు. తర్వాత నీ ఉద్యోగం నీది, వాళ్ళ ఉద్యోగం వాళ్ళది, వాళ్ళ ఊరు వాళ్ళది, మీ ఊరు మీది, ఎక్కడెక్కడనో ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోదు. వాళ్ళు పాస్ అయ్యారు, వాళ్ళు ఏడుకోపోతారు, నేను ఇన్నే ఉంటుంది కాదు. మళ్ళీ అవకాశం వస్తూనే ఉంటుంది. నీకు రెండోసారి అవకాశం వచ్చిందంటేనే నెక్స్ట్ నీ భవిష్యత్తు గట్టిగా ఉంటుందని ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పనులు చేసుకొని ఎందుకు ఆగమాగం జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు? ఎంతో భవిష్యత్తు ఉంటుంది. 100 సంవత్సరాల జీవితంలో 15-17 సంవత్సరాలకి ఇట్లా చేసుకుంటే మరి మిగతా లైఫ్ అంతా ఆగం చేసుకున్నట్టే కదా. రే 20 ఏళ్ళు తిడతారు, ఎవడని తిట్టుకొని చెవులు మూసుకోవాలి, మిగతా లైఫ్ అద్భుతంగా ఉండొచ్చు. అట్లా